హెన్నా అనేది సెంచురీస్ నుంచి హెయిర్ కలరింగ్, కండిషనింగ్, స్ట్రెంథనింగ్ కోసం వాడుతున్న ఒక న్యాచురల్ సొల్యూషన్. కెమికల్ బేస్డ్ డైస్ కంటే డిఫరెంట్ గా హెన్నా రిచ్ న్యాచురల్ టింట్ ఇవ్వడమే కాకుండా స్కాల్ప్ మరియు హెయిర్ స్టాండ్స్ ను నరిష్ చేస్తుంది. ఈ వీడియోలో హెన్నా గురించి ప్రిపరేషన్ నుండి అప్లికేషన్ వరకు దాని అద్భుతమైన బెనిఫిట్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. హెన్నా అంటే ఏమిటి? హెన్నా అనేది ప్లాంట్ లీవ్స్ నుంచి తయారైన న్యాచురల్ డై. ఈ లీవ్స్ డ్రై చేసి పౌడర్ చేస్తారు. ఇది ట్రెడిషనల్ గా హెయిర్, స్కిన్, నెయిల్స్ మీద యూజ్ చేస్తారు. బ్యూటీ అండ్ హెల్త్ పర్పస్ కోసం హెయిర్ మీద అప్లై చేసినప్పుడు హెన్నా హెయిర్ స్టాండ్స్ లోని కెరటిన్ తో అటాచ్ అవుతుంది. దాంతో న్యాచురల్ రెడ్డిష్ బ్రౌన్ షేడ్ ఇస్తుంది. ఇంకా హెయిర్ రూట్ నుండి టిప్ వరకు స్ట్రాంగ్ అండ్ హెల్దీగా చేస్తుంది హెయిర్. హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్వాలిటీ హెన్నా పౌడర్ చూస్ చేసుకోండి. 100% ప్యూర్, కెమికల్ ఫ్రీ హెన్నా పౌడర్ వాడాలి. మీరు అనూస్ హెన్నాని యూజ్ చేయొచ్చు. హెన్నా పేస్ట్ తయారు చేసుకోవడం ఇప్పుడు ఎలాగో చూద్దాం. గ్లాస్ లేదా సెరమిక్ బౌల్ లో కావాల్సిన హెన్నా పౌడర్ ని తీసుకోండి. దీంట్లో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేదా బీట్రూట్ జ్యూస్ అవైలబుల్ లేకపోతే గ్రీన్ టీ కానీ, కాఫీ ఆర్ టీ డికాషన్ కానీ మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు. అలా కూడా వీలవ్వకపోతే ల్యూక్ వామ్ వాటర్ తో కూడా కలిపి మిక్స్ చేసి స్టోర్ చేయొచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి బౌల్ ని కవర్ చేసి 6 to 8 hours ఓవర్ నైట్ వదిలేయండి. డై రిలీజ్ అయ్యి కలర్ రిచ్ అండ్ లాంగ్ లాస్టింగ్ అవుతుంది. డ్రై హెయిర్ అండ్ స్కాల్ప్ వల్ల ఇరిటేషన్ లేదా ఇచ్చింగ్ అనిపిస్తుందా? అప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మిక్స్ చేసి స్కాల్ప్ అండ్ హెయిర్ పైన మసాజ్ చేయండి. దాని వల్ల ఇరిటేషన్ అండ్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువగా కంట్రోల్లో ఉంటాయి. స్కాల్ప్ కూల్ అండ్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అలా వీలవ్వకపోతే మిక్స్ చేసిన హెన్నాలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేయండి. ఇప్పుడు హెన్నా ఎలా అప్లై చేయాలో చూద్దాం. స్టెప్ 1 లో మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. కంప్లీట్ గా హెయిర్ ని డ్రై చేయండి. డ్రై స్కాల్ప్ అంటే డ్రై అండ్ క్లీన్ స్కాల్ప్ ఉంటే కోకోనట్ ఆయిల్ అండ్ అలోవెరా జెల్ మిక్స్ చేసి స్కాల్ప్ అండ్ హెయిర్ కి అప్లై చేయండి. ఇక స్టెప్ 2 లో హెయిర్ ని చిన్న చిన్న సెక్షన్స్ గా డివైడ్ చేసి క్లిప్ చేయండి. స్టెప్ 3 లో గ్లౌస్ వేసుకుని రూట్ నుండి టిప్ వరకు ఈవెన్లీ హెన్నాని అప్లై చేయండి. స్టెప్ 4 లో షవర్ క్యాప్ లేదా ప్లాస్టిక్ ర్యాప్ తో కవర్ చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తే 2 to 4 hours, రెగ్యులర్ గా యూజ్ చేస్తే 2 hours అప్లై చేసి వదిలివేయండి. ఇక స్టెప్ 5 లో ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయండి. కండిషనర్ అప్లై చేసి థరోలీ ప్లెంటీ ఆఫ్ వాటర్ తో హెయిర్ పైన పౌడర్ లేకుండా వాష్ చేయండి. షాంపూ మాత్రం 24 to 48 hours తర్వాత వాడితే మంచిది. డ్రై అనిపిస్తే అలోవెరా జెల్ 1/4 టీ స్పూన్ సెమీ వెట్ హెయిర్ పైన సీరం లాగా అప్లై చేయొచ్చు. ఇక హెన్నా బెనిఫిట్స్: న్యాచురల్ రెడ్డిష్ బ్రౌన్ కలరింగ్ ఇస్తుంది. ఇది హెయిర్ షాఫ్ట్ స్ట్రెంథెన్ చేసి బ్రేకేజ్ తగ్గిస్తుంది. స్కాల్ప్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్ కి సహాయపడుతుంది. యాంటీఫంగల్ ప్రాపర్టీస్ వలన డాండ్రఫ్, ఇచ్చినెస్ తగ్గుతాయి. న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేసి హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. హెన్నా కండిషనర్ లాగా ఎలా వాడాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెన్నా పేస్ట్ లో లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, కర్డ్ 1 టీ స్పూన్, అలోవెరా జెల్ 1 టీ స్పూన్, రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ టీ ఆర్ కాఫీ డికాషన్ 1-2 eggs కలిపితే కండిషనర్ ఇంకా మెరుగవుతుంది. ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఈవెన్ 100% న్యాచురల్ హెన్నా అయినా సరే ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. కెమికల్ డై కి బదులుగా హెన్నా హెయిర్ కి బ్యూటీ అండ్ హెల్త్ రెండూ ఇస్తుంది. ప్రిపరేషన్ నుండి అప్లికేషన్ వరకు సరిగ్గా చేస్తే హెయిర్ న్యాచురల్ గా స్ట్రాంగ్, షైనీ అండ్ హెల్దీగా ఉంటుంది. ఇక ఎంత ఫ్రీక్వెంట్ గా హెన్నా వాడాలి? కలరింగ్ అయితే గ్రే హెయిర్ అపియర్ అయినప్పుడు యూజ్ చేస్తే సరిపోతుంది. అప్రాక్సిమేట్ 2 to 4 weeks కి యూజ్ చేయొచ్చు. కండిషనర్ అయితే మంత్లీ వన్స్ సరిపోతుంది. గ్రే హెయిర్ కవర్ అవుతుందా? ఎస్. రిచ్ కాపరీ రెడ్ షేడ్ వస్తుంది. బ్లాక్ షేడ్ కోసం ఇండిగో కూడా సెకండ్ స్టెప్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. హెన్నా హెయిర్ డ్యామేజ్ చేస్తుందా? లేదు. అది స్ట్రెంథెన్ అండ్ నరిష్ చేస్తుంది. ప్రొటెక్టెడ్ లేయర్స్ ఫామ్ చేస్తుంది. అప్లై చేసినప్పుడు వెంటనే షాంపూ వాడొచ్చా? వాడకపోవడమే మంచిది. కనీసం 24 to 48 hours ఆగి వాడినట్లయితే కలర్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అన్ని హెయిర్ టైప్స్ కి వర్క్ చేస్తుందా? అన్ని హెయిర్ టైప్స్ కి వర్క్ చేస్తుంది. హెయిర్ డెన్సిటీని బట్టి కలరింగ్ టైమింగ్ మారవచ్చు. హెన్నా అండ్ ఇండిగో వాడినప్పుడు కొన్నిసార్లు ఇచ్చి అండ్ ఇరిటేషన్ గా అనిపిస్తుంది. ఎందువలన? డ్రై స్కాల్ప్ అండ్ హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు ప్రాపర్ గా ఆయిల్ అండ్ అలోవెరా జెల్ తో మిక్స్ చేసి మసాజ్ చేసుకుని హెన్నా అండ్ ఇండిగో అప్లై చేసుకుంటే ఇచ్చినెస్ అండ్ ఇరిటేషన్ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా లాక్టేటింగ్ మదర్స్ హెన్నా వాడొచ్చా? తప్పకుండా వాడొచ్చు. హెన్నా పూర్తిగా హెర్బల్ బేస్డ్, కెమికల్ ఫ్రీ కాబట్టి సేఫ్. హెన్నాని ఒకేసారి మిక్స్ చేసి స్టోర్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెడితే 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు. హెన్నా హెయిర్ పై కెమికల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? హెన్నా హెయిర్ పై కోటింగ్ లాగా ఏర్పడి హెయిర్ ను ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఎలాంటి కెమికల్స్ ను హెయిర్ లోకి పెనిట్రేట్ అవ్వనివ్వదు.
అందువల్ల కెమికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని వీక్స్ హెయిర్ పై ఆయిల్ మసాజ్ చేసుకుని డీప్ క్లెన్జింగ్ షాంపూను వాడి ఎన్ఆర్ లేయర్స్ లో కంప్లీట్ గా పోయేటట్లుగా చూసుకోవాలి. అప్పుడు హెయిర్ బోటాక్స్ లాంటి సర్వీసెస్ తీసుకోవచ్చు. లేకపోతే రిజల్ట్ సరిగా రాకపోవడంతో పాటు హెయిర్ డ్రై అయి కొంత డ్యామేజ్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, ఫాలో అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి.